రైట్. వి బార్ మాస్ ఇది ఒకటి చెప్పుకొని మనం ఆపుతాం ఇక్కడ, ఎందుకంటే చాలా చాలా ఇంపార్టెంట్, చాలా చాలా ఇంపార్టెంట్ అమ్మా. వి బార్ మాస్ బేసిక్స్ రాని వాళ్ళకి ఇక్కడ ఈ క్లాస్ వినడానికి ట్రై చేయండి. వి బార్ మాస్. ఓకే, వి ఫర్ అంటే వెనికులం బ్రాకెట్, ఇది ఫస్ట్ ర్యాంక్. సెకండ్ ర్యాంక్, థర్డ్ ర్యాంక్, ఫోర్త్ ర్యాంక్, ఫిఫ్త్ ర్యాంక్, సిక్స్త్ అండ్ సెవెంత్. వి ఫర్ వెనికులం బ్రాకెట్, దీన్నే బార్ బ్రాకెట్ అంటాం. ఏమంటామమ్మా? బార్ బ్రాకెట్. ఓ ఫర్ బి ఫర్ బ్రాకెట్, ఓ ఫర్ ఆఫ్, డి ఫర్ డివిజన్, ఎం ఫర్ మల్టిప్లికేషన్, A for addition, S for subtraction. ఓకే ఓకే, వెనికులం బ్రాకెట్, బార్ బ్రాకెట్ దీంతో చూపెడతారు. ఇది దేనికోసం వాడుతున్నారంటే కేవలం మైనస్ కోసం డిజైన్ చేశారు. దేనికోసం డిజైన్ చేశారు? ఇది మైనస్ కోసం డిజైన్ చేశారు. వెనికులం బ్రాకెట్ దేనికోసం డిజైన్ చేశారు? మైనస్ కోసం. జాగ్రత్తనమ్మా. ఓకే, ఇప్పుడు బ్రాకెట్, బార్ బ్రాకెట్ ఎక్కడ ఉందో చూద్దాం. ఎక్కడ స్టార్ట్ అయింది? 5 దగ్గర. ఎక్కడ ఆగింది? 4 దగ్గర. దీని మీనింగ్ ఏంటి తెలుసమ్మా? ఇప్పుడు చూద్దాం, ఇదొక క్వశ్చన్. ఇప్పుడు బార్ బ్రాకెట్ ఎక్కడ స్టార్ట్ అయింది? 9 దగ్గర కాదు, మైనస్ తోటి స్టార్ట్ అయింది. అవునా? సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఎక్కడ స్టార్ట్ అయింది? ఓన్లీ 5. ఇక్కడ ఇంక్లూడింగ్ మైనస్, ఇంక్లూడింగ్ మైనస్. సో ఇక్కడ దీని ఏం రాస్తామంటే గుర్తుపెట్టుకున్నామ్మా, రెండు చూడమ్మా, చూడండి ఇక్కడ రెండు క్వశ్చన్లలో కూడా సేమ్ సంఖ్యలు ఉన్నాయి, సేమ్ సింబల్స్ ఉన్నాయి, కానీ బార్ మాత్రం మారింది. ఇక్కడ బార్ ఎక్కడ స్టార్ట్ అయింది? 5 దగ్గర. ఇక్కడ -5 దగ్గర స్టార్ట్ అయింది. మరి దీన్ని ఏం రాయొచ్చు అంటే 9 - 5 - 4. 9 - 5 - 4 అంటే 1. ఆన్సర్ ఎంత? ఇది 8 వస్తుంది. 5 - 4 అంటే మైనస్ అనేది, ఈ మైనస్ అనేది 5కి 4 కూడా అప్లై చేయాలి. అవునా? అంటే ఇగో దీన్ని ఇలా రాస్తారు. 9 - 5 - 4 ఇలా రాయొచ్చు. 9 - 5 బార్ ఎక్కడ స్టార్ట్ అవ్వాలి? 5 నుంచి స్టార్ట్ అవ్వాలి. ఎక్కడ స్టార్ట్ అవ్వాలి? 5 నుంచి స్టార్ట్ అవ్వాలి. ఓకే, గుర్తుపడాలమ్మా. నెక్స్ట్ మరి దీన్ని ఏం రాయొచ్చు అంటే 9 + -5 - 4. దీన్ని బార్ బ్రాకెట్ పెడితే ఇలా రాస్తారు. అర్థమైందా? ఈ బార్ బ్రాకెట్ దేనికి డిజైన్ చేసినాం? కేవలం మైనస్కి డిజైన్ చేయడం జరిగింది. మైనస్ వచ్చినప్పుడు బార్ బ్రాకెట్ని వాడుతూ ఉపయోగిస్తూ ఉంటారు. అంటే దీన్ని బార్ బ్రాకెట్ పెట్టాలంటే ఈ విధంగా రాస్తూ ఉంటాం. అంటే సార్ మరి ఇక్కడ -5, 4తో ఇక్కడ ఎవరున్నారు రిలేషను? ఓన్లీ 5 ఉన్నారు. ఇక్కడ -4తో రిలేషన్ ఎవరున్నారు? -5 ఉన్నారు. మరి 9కి 5కి మధ్య సంబంధం ఏంటి సార్ అంటే ప్లస్. ఈ ప్లస్ ఎవరికి వస్తుంది? -5కి -4 కూడా వస్తుంది. అర్థమైందమ్మా? ఇక్కడ బ్రాకెట్ ఎక్కడ స్టార్ట్ అయింది? 5 దగ్గర. ఇక్కడ -5 దగ్గర. ఇక్కడ -5 దగ్గర. ఓకే, మరి దీని విలువ ఎంత అమ్మా? 9 - 7 ఎంత? 0. అదే సేమ్ ఉన్నాయి, కానీ ఇక్కడ ఆన్సర్ 8 వచ్చింది, ఇక్కడ 0 వచ్చింది. దేనివల్ల? ఒక బార్ అనే బ్రాకెట్ వల్ల. ఒక బార్ అనే బ్రాకెట్ వల్ల. అంటే బార్ బ్రాకెట్ ఎక్కడ స్టార్ట్ అయిందో చూసుకోవాలి. సంఖ్య దగ్గర స్టార్ట్ అయిందా? సంఖ్యకు ఉన్నటువంటి దాని ముందున ఏంటిది ప్రాథమిక పరిక్రియ ముందు స్టార్ట్ అయిందా చూసుకోవాలి. అది మైనస్ ఖచ్చితంగా ఉంటే మైనస్ ముందు లేదా స్టార్ట్ చేసుకొని చూసుకోవాలి. ఇంపార్టెంట్. మనకు మైనస్ ఉన్నప్పుడే విలువ మారుతూ ఉంటుంది. చూడండి అమ్మా, ఇప్పుడు ఇంటూ 9 + 5 - 4. ఇది బ్రాకెట్ పెట్టకున్నా ఒకటే. అవునా కదా? ఎస్ ఎస్ నో? ఎస్. ఇప్పుడు 9 + 5 - 4 చెప్పండి అమ్మా. 9 + 5 - 4 ఇది రెండు ఒకటే కదా? ఎస్. అంటే ఎక్కడ మారుతుంది? మైనస్ వచ్చినప్పుడు మారుతుంది. అందుకోసమే దేనికోసం డిజైన్ చేశారమ్మా? మైనస్ కోసం. దేనికోసం? మైనస్ కోసం. బార్ బ్రాకెట్ దేనికోసం వాడతారు? ఎక్కువగా మైనస్ కోసం వాడుతూ ఉంటారు. అంటే బ్రాకెట్ ఎక్కడ స్టార్ట్ అయింది? ఈ సంఖ్య దగ్గర స్టార్ట్ అయిందా? మైనస్ దగ్గర స్టార్ట్ అయిందా చూసుకోవాలి. అవునా? మైనస్తో స్టార్ట్ అయితే మైనస్ కూడా తీసుకోవాలి. మైనస్ లేకుండా ఉంటే డైరెక్ట్ ఏం తీసుకోవాలి? ప్లస్ తీసుకొని మిగతా దాంతో చూసుకోవాలి. అర్థమైందమ్మా? వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది. ఓకే, దీని ఓపెన్ బ్రాకెట్ అంటాం. ఓకే, ఓపెన్ బ్రాకెట్ అంటాం. నెక్స్ట్ క్లోజ్డ్ బ్రాకెట్ అంటాం. ఫంక్షన్ బ్రాకెట్ అంటాం, అంటే ఫ్లవర్ బ్రాకెట్.
ఓపెన్ బ్రాకెట్ అంటే ఇగో ఇది, దీని ఏమంటారు క్లోజ్డ్ బ్రాకెట్, దీన్ని ఫంక్షన్ బ్రాకెట్ అంటాం. అవునా, ఫంక్షన్ బ్రాకెట్ అంటాం. మరి దీనిలో ఏది ఫస్ట్ తీసుకోవాలి? ఇది ఫస్ట్ తీసుకోవాలా, ఇది ఫస్ట్ తీసుకోవాలా, ఇది ఫస్ట్ తీసుకోవాలా? అట్లా ర్యాంకింగ్ లేవు. బ్రాకెట్ అంటే బ్రాకెటే. అవునా, ర్యాంకింగ్ ఎట్లా చేయాలంటే బ్రాకెట్ని లోపల నుండి ఎక్కడ స్టార్ట్ చేయాలి? లోపల నుండి స్టార్ట్ చేయాలి. ఓకే, ఇలా ఉందనుకోండి అమ్మా. అవునా, ఎక్కడి స్టార్ట్ చేయాలమ్మా? లోపలి నుండి బయటకి, ఇన్నర్ టు అవుటర్. ఎక్కడి చేయాలమ్మా? లోపల నుండి బయటికి. ఫస్ట్ లోపల ఎవరున్నారు? నెక్స్ట్ ఇది ఫస్ట్, నెక్స్ట్ ఇది, నెక్స్ట్ ఇది. ఎప్పుడు లోపల ఇదే వాడాలని చరిత్రలో రాశారా? ఏం లేదు, ఏదో పడితే అలా రాసుకోవచ్చు. అవునా, ఇలా కూడా వాడచ్చు. అర్థమైందా? వాడికి నచ్చినట్టు వాడుకోవచ్చు. ఫస్ట్ ఏం చేయాలి? ఇది, సెకండ్ ఇది, థర్డ్ ఇది. బ్రాకెట్లు ఎలా సాల్వ్ చేయాలి? లోపల నుండి బయటికి, ఇన్నర్ టు అవుటర్, ఇన్నర్ టు అవుటర్ సాల్వ్ చేయాలి. ఓకే, ఇది గుర్తుపెట్టుకున్నామా? నెక్స్ట్ ఇలా ఉంది, ఇదేంటిదమ్మా? ఏ బ్రాకెట్ ఇది? బార్ బ్రాకెట్. అవునా, నెక్స్ట్ ఇంకో బ్రాకెట్, నెక్స్ట్ ఇంకో బ్రాకెట్. ఇప్పుడు ఎవరు ఫస్ట్? నెక్స్ట్ ఓపెన్ బ్రాకెట్, నెక్స్ట్ క్లోజ్డ్ బ్రాకెట్, నెక్స్ట్ ఫంక్షన్ బ్రాకెట్. అవునా, సో దీన్ని ఏమంటారమ్మా? ఓపెన్ బ్రాకెట్, దీన్ని క్లోజ్డ్ బ్రాకెట్, దీన్ని ఫంక్షన్ బ్రాకెట్ అంటాం. ఇది ప్రారంభం నుండి అంత వరకు వాడతారు కాబట్టి ఓపెన్. ఇది వ్యాప్తి కొరకు వాడతారు, ఇది సమూహం కోసం వాడతారు. దీన్ని ఏమంటారు? మొత్తం విలువలకు వాడతారు. దీన్ని వ్యాప్తి, దీన్ని సమూహం కోసం వాడుతూ ఉంటాం. నెక్స్ట్ ఆఫ్. ఆఫ్ని తెలుగులో ఏమంటారు? ఓఎఫ్ ఆఫ్. తెలుగులో లో అంటాం. తెలుగులో ఏమంటాం? లో అంటాం. అవునా, ఓఎఫ్ ఆఫ్ అంటే తెలుగులో ఏంటిదమ్మా? లో. అవునా, గుర్తుపెట్టుకోండి. ఆఫ్ అంటే గుణకారమే కదా, మల్టిప్లికేషన్ కూడా ఏంటిది? మరి ఏంది సార్ 2 సార్లు వాడిండు వీడైనా అదా అని డౌట్ వస్తుంది. అవునా, ఓఎఫ్ ఆఫ్. ఆఫ్ అంటే ఏంటిదమ్మా? గుణకారమే కదా. ఆఫ్ అంటే గుణకారం. తెలుగులో ఏమంటారు? ఆఫ్ని ఏమంటారు? లో అంటాం. ఏమంటాం? లో. మరి ఆఫ్ అంటే ఇంటూనే, మల్టిప్లికేషన్ అని ఇంటూనే, కానీ డివిజన్ కన్నా ముందు ఎందుకు ఇచ్చినామనేది చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఇప్పుడు మీ ఇంటికి రోజు వచ్చి ఫ్రెండ్ వచ్చిండు, ఎప్పుడు రాని చుట్టాలు వచ్చారు, స్పెషల్ కంచాలు పెడతారా పెట్టారా? ఎప్పుడు రాని చుట్టాలు వచ్చారు, స్పెషల్ గెస్ట్ వచ్చారు, కంచాలు సపరేట్ పెడతారా పెట్టరా? ఎప్పుడు వచ్చారు నేను చేశారు? తినవయ్యా, తాగవయ్యా అంటారా అన్నారా? అవునా, అంటే స్పెషల్ గెస్ట్ వస్తే ట్రీట్మెంట్ ఏమవుతుంది? మారుతూ ఉంటుంది. అవునా కదా, స్పెషల్ గెస్ట్ వస్తే ట్రీట్మెంట్ ఏమవుతూ ఉంటుంది? మారుతూ ఉంటుంది. అవునా, అంటే ఆఫ్ అనేది స్పెషల్ గెస్ట్. ఆఫ్ అనేది ఏంటి? స్పెషల్ గెస్ట్. అంటే లబ్ధాలో స్పెషల్ గెస్ట్ ఎక్కడ వాడాలి? శాతాలు. చూడండి, శాతాలు ఉన్నప్పుడల్లా పక్కన ఓఎఫ్ ఆఫ్ ఉంటుంది. అబ్జర్వ్ చేయండి, శాతాలు ఉన్న ప్రతిసారి పక్కన ఏముంటుంది? ఓఎఫ్ ఆఫ్ ఉంటుంది. భిన్నాలు ఉన్న ప్రతిసారి పక్కన ఏముంటుంది? ఓఎఫ్ ఆఫ్ ఉంటుంది. 3/4 ఆఫ్ 51 ఇట్లా వేయడం మనకు. సో శాతాలు భిన్నాలు, శాతాలు భిన్నాలు. తర్వాత చరరాశులు ఉన్నప్పుడు కూడా ఎక్స్ ఆఫ్ వై, వై ఆఫ్ జెడ్ ఇట్లా వాడుతూ ఉంటాం. ఓకే, అంటే శాతాలు ఉన్నప్పుడు, చరరాశులు ఉన్నప్పుడు, నిష్పత్తి ఉన్నప్పుడు ఏం వాడతారు? ఆఫ్ వాడతారు. ఆఫ్ అంటే ఒకే పదము, ఒకటే ఫ్యామిలీ. అర్థమైందా? ఆఫ్ అంటే ఏంటమ్మా? ఒకటే పదం, ఒకటే ఫ్యామిలీ. ఇందాక నేను ఒక నెంబర్ రాసిన 24% డివైడెడ్ బై 8 ఆఫ్ 3 రాసిన. అవునా, ఆన్సర్ ఎంతని చెప్పుకున్నాం? 1 అని చెప్పుకున్నాం. ఎస్ ఆర్ నో? అవునా, ఎందుకంటే ఇదంతా కూడా ఒకటే పదం. ఆఫ్ వచ్చిందంటే అదంతా ఒకటే పదం. ఆఫ్ తోటి ఉన్న పదాలన్నీ కలిపి ఒకటే పదం అంటాం. ఆఫ్ అంటే ఒకటే పదం. అంటే ఇది అర్థం ఏంటంటే 24 డివైడ్ బై 8 ఇంటూ 3. దీన్ని ఒకే పదంగా చెప్పాలంటే ఏం చెప్పిండు? ఇలా చెప్పిండు. అర్థమైందా? 24 డివైడ్ బై 8/3, 8 ఇంటూ 3లో ఒకే పదం చెప్పాలంటే ఏం చెప్తారమ్మా? 24 8 ఆఫ్ 3 చెప్తాం. ఆఫ్ అనమంటే దాని అర్థం ఏంటిది? ఒకే పదం. ఏంటమ్మా? ఒకే పదం. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి అమ్మా. ఆఫ్ అంటే ఏంటిది? ఏ గుణకారము? ప్రత్యేక గుణకారము. ఏ గుణకారమ్మా? ప్రత్యేక గుణకారం. ఎక్కడ వాడతాం ప్రత్యేకంగా? పర్సెంటేజ్ దగ్గర, భిన్నాల దగ్గర, ఇంకా ఇక్కడ చలరాశుల దగ్గర. అర్థమైందా? సో శాతాలు ఎక్కడ వాడతారు? ఇంకా భిన్నాలు. నెక్స్ట్ ఇంకెక్కడ? చరరాశులు. ఇవి వచ్చినప్పుడు మనం ఏం వాడతాం? ఆఫ్ వాడతాం. చూడండి అమ్మా, 12.5% ఆఫ్ 91 ఉందమ్మా. ఇక్కడ ఖచ్చితంగా ఏం వాడిండు? ఆఫ్ వాడాలి. ఇంటూ వాడద్దు. ఇంటూ వాడితే తప్పు అవుతుంది, అది తప్పది. ఓకే, సో అంటే స్పెషల్. పర్సెంటేజ్ అంటే స్పెషల్, పోల్చడం. పోల్చడం అంటే స్పెషలా కాదా? దీనిలో ఇది బెటర్ అంటే పోల్చడం లేదా? శాతం అంటే ఏంటిది? పోల్చడం. పోల్స్తే ఖచ్చితంగా ఏం వాడాలి?
హాఫ్ వాడాలి. ఓకే, 3/5 ఆఫ్ 7. ఓకే, ఎక్స్ హాఫ్ వై. అవునా, చలరాశి వచ్చినప్పుడు మనం ఏం వాడతాము? హాఫ్ వాడతాం. ఏం వాడతాం? హాఫ్. హాఫ్ అంటే ఏంటిది? ఒకే పదం. హాఫ్ అంటే ఏంటిదమ్మా? ఒకే పదం. ఇది కూడా గుర్తుపెట్టండి. హాఫ్ అంటే ఒకే పదం. హాఫ్ అంటే ఒకే పదం. డివిజన్ ఇలా చూపిస్తాం కదా. ఎస్, ఇగో ఇది ఇక్కడ స్టార్ట్ అవుతుంది అసలు సినిమా. దీన్ని చదువు మనం టక్కటక్క పోతూ ఉంటాం. భాగాహారం సింబల్ ఉన్నప్పుడు కుడివైపు ఒక పదం, ఎడం వైపు ఒక పదం ఉంటుంది. అవునా, చూడమ్మా, ఈ భాగాహారం ఉన్నప్పుడు ఇటువైపు ఒకే పదం తీసుకోవాలి. ఇటువైపు ఎన్ని పదాలు తీసుకోవాలి? ఒకే పదం. ఇటువైపు కూడా ఎన్ని పదాలు ఉండాలి? ఒకే పదం. ఒకటి కంటే ఎక్కువ కావాలి అంటే, ఒకటి కంటే ఎక్కువ కావాలంటే బ్రాకెట్లు రావాలి, ఓఎఫ్ ఆఫ్లు రావాలి. అర్థమైందా? డివిజన్ అంటే ఎన్ని పదాలమ్మా? ఇటు సైడు ఒకటే పదం, ఇటు సైడ్ కూడా ఒకటే పదం తీసుకోవాలి. ఒకటి కంటే ఎక్కువ తీసుకోవాలంటే ఏం కావాలి? బ్రాకెట్లు కావాలి. ఏం కావాలి? బ్రాకెట్లు కావాలి. ఇది అర్థం గుర్తుపెట్టండి అమ్మా, అందరికీ అర్థం కావాలి. డివిజన్ అంటే లెఫ్ట్ సైడ్ ఉండాలి ఒకటే పదం, రైట్ సైడ్ ఒకటే పదం. ఒకటి కంటే ఎక్కువ తీసుకుంటారా? తీసుకోరు. ఒకటి కంటే ఎక్కువ తీసుకోవాలంటే ఏం వాడాలి? బ్రాకెట్ వాడాలి. ఏం వాడాలి? బ్రాకెట్ వాడాలి. చూద్దాం. అంటే ఒకే పదం ఉండాలి. A/B + C అన్నామా లేదా? ఎస్. ఇప్పుడు దాని అర్థం ఏంటిది? ఒకటే పదం అంటే A/B + C అంటే B + C ఒకే పదం అవుతుందా? అవ్వదు. ఒకే పదం కావాలంటే ఏముండాలి? బ్రాకెట్ ఉండాలి. మరి బ్రాకెట్ ఉందా? లేదు. ఆ బ్రాకెట్ కూడా ఎక్కడ ఉండాలంటే డివిజన్ సింబల్ పక్కనే ఉండాలి. ఎక్కడ ఉండాలి? డివిజన్ సింబల్ పక్కనే ఉండాలి. ఎక్కడ ఉండాలమ్మా? డివిజన్ పక్కన సింబల్ ఉండాలి, లేదా ఆఫ్ ఉండాలి, లేదా ఏముండాలి? ఆఫ్ ఉండాలి. ఇప్పుడు మన ఇక్కడ బ్రాకెట్ ఉందా? లేదు. కాబట్టి ఒకటే లవము, ఒకటే హారం. ఒకటి కంటే ఎక్కువ హారాలు కావాలన్నా బ్రాకెట్ కావాలి. ఒకటి కంటే ఎక్కువ లవాలు కావాలన్నా కూడా బ్రాకెట్ కావాలి. రైట్. నెక్స్ట్ A/B - C. ఇక్కడ డివిజన్ పక్కన బ్రాకెట్లు ఉన్నాయా? లేదు. ఒకటే లవం. లవం ఏంటి ఇక్కడ? ఏ. ఎడమవైపు ఉన్న దాన్ని ఏమంటారు? లవం. కుడివైపు ఉన్న దాన్ని ఏమంటాం? హారం అంటాం. ఒకటి కంటే ఎక్కువ హారాలు కావాలన్నా బ్రాకెట్ కావాలి. మళ్ళీ బ్రాకెట్ ఎక్కడ ఉండాలి? డివిజన్ సింబల్ పక్కనే ఉండాలి, మళ్ళీ ఎక్కడో కాదు. అవునా, పక్కనే ఉండాలి. ఓకే, A/B - C. అర్థమైందా? ఎస్ ఆర్ నో? ఎస్. ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్. ఇప్పుడు A/B × C. అవునా, B × C. బ్రాకెట్ ఉందా? లేదు. కాబట్టి ఒకటే లవం, ఒకటే హారం. అంటే దాని అర్థం ఏంటిది? A/B × C. A/B C. ఏదైనా బ్రాకెట్ వాడిండా? వాడలేదు. దీని అర్థం ఏంటి తెలుసమ్మా? A/B × 1/C. అంటే సార్ సి హారం, సార్ హారం ఉంది, మరి దానికి లవం ఉందా? లేదు. ఇది లవం అవుతుందా? కాదు. ఇది దేని హారము? ఏ హారం. మరి సికి లవం ఏంటిది? 1. ఏముంటుంది? 1 ఉంటుంది. అంటే దాని అర్థం ఏంటిదమ్మా? A/B × 1/C నేను రాయొచ్చు. A/B. ఎందుకంటే చూడండి అమ్మా, దీన్ని రాయొచ్చు కదా. A/B × 1/C రాయచ్చా లేదా? ఎస్ నో? ఎస్. A/B అంటే అర్థం ఏంటిది? 1/C అంటే ఇందాక రాయలేదా? 24/8/3 రాస్తే ఆన్సర్ ఏమనుకున్నాం? 1 అనుకున్నామా లేదా? ఎస్. మళ్ళీ చెప్తున్నామ్మా, నీకు ఒకటి కంటే ఎక్కువ లాభాలు రావాలంటే ఏం కావాలి? బ్రాకెట్ రావాలి. హారాలు రావాలంటే ఏం కావాలి? బ్రాకెట్ రావాలి. ఓకే, ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఓకే, A/B/C/D. ఎక్కడన్నా బ్రాకెట్లు వచ్చినాయా? రాలే. దీని అర్థం ఏంటిదమ్మా? A/B × 1/C × 1/D. ఏం రాయొచ్చు? A × 1/B × 1/C × 1/D. అర్థమైందా? ఈ పాయింట్. డివిజన్ పక్కన బ్రాకెట్ వస్తే విలువ మారుద్ది, రాకపోతే విలువ అలానే తీసుకోవాలి. అర్థమైందమ్మా? ఎస్. ఇది ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇప్పుడు చూద్దాం బ్రాకెట్ సంగతి చూద్దాం. ఇప్పుడు బ్రాకెట్ వచ్చిందా లేదా? ఎక్కడ వచ్చింది బ్రాకెట్? డివిజన్ ఆమర్ దూరంలో, డివిజన్ సింబల్ పక్కనేనా? డివిజన్ సింబల్ పక్కనే. ఇది ఏమవుతుంది? లవం అవుతుంది. ఇదేమవుతుంది? హారం అవుతుంది. దీని అర్థం ఏంటిది? A/B + C. A/B - C. డివిజన్ పక్కనే బ్రాకెట్ వచ్చిందా లేదా? ఎస్. కాబట్టి ఇది ఏమవుతుంది? A/B - C. ఎస్ ఆర్ నో? ఎస్. నెక్స్ట్ A/BC. దీని BC రాయడు. దీని ఎలా రాస్తాడు తెలుసా? ఇలా రాస్తారు. A/, ఏం రాస్తాడు? B/C రాస్తాడు. A/BC అని రాయడు. BC రాస్తే మళ్ళీ ఏమవుతుంది? A/B × C అవుతుందా కదా? ఎస్. అందుకే నువ్వు ఇలా ఈ బ్రాకెట్ పెట్టాలనుకుండా ఏం వాడతాడు వాడు? B/C వాడతాడు. ఆఫ్ వస్తే ఏం చెప్పాను నేను?
ఒకే పదం అని చెప్పినా లేదా? సో కాబట్టి మనం ఏం రాసుకుంటాం దీన్ని? ఏ బై బీసీ అని రాస్తాం. అర్థమైందా? నౌ ఏ డివైడెడ్ బై బి డివైడెడ్ బై సి. ఇప్పుడు చెప్పండి, బ్రాకెట్ వచ్చిందా లేదా? ఎస్, బ్రాకెట్ వచ్చింది. ఇప్పుడు జాగ్రత్త, ఇక్కడ మనం ఫోకస్ చేయాలి. బ్రాకెట్ వచ్చింది, రైట్. బ్రాకెట్ బయట డివిజన్ ఉంది, బ్రాకెట్ లోపల డివిజన్ ఉంది. కొందరు డివిజన్ అంటే కొందరు స్టైల్ ఇట్లా కూడా వాడతారు. ఇది కూడా డివిజన్ అంటాం, అవునా? అది కూడా డివిజనే, కానీ దాన్ని సబ్ డివిజన్ అంటాం. భాగాహారంలో భాగాహారం ఉన్నప్పుడు అది వాడాలి. అర్థమైందా? మెయిన్ భాగాహారం, మెయిన్ డివిజన్కి ఏం వాడాలి? ఇది వాడాలి. ఇది మెయిన్ డివిజన్ అంటాం, దీన్ని సబ్ డివిజన్ అంటాం. అర్థమైందా? ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, బ్రాకెట్ బయట, గేట్ బయట ఉంటే దాన్ని మెయిన్ అంటాం, గేట్ లోపల ఉంటే దాన్ని ఏమంటాం? సబ్ అంటాం. ఇది ఏంటిది? మెయిన్ డివిజన్, ఇది సబ్ డివిజన్ అవుతుంది. అర్థమైందమ్మా? జాగ్రత్తనండి. బ్రాకెట్ బయట ఉన్న డివిజన్ ఏమనాలి? మెయిన్ డివిజన్. బ్రాకెట్ లోపల ఉన్న దాన్ని సబ్ డివిజన్ అంటాం. అర్థమైందమ్మా? ఎస్, జాగ్రత్తనండి. మెయిన్ డివిజన్ చూడండి అమ్మా, ఇది బ్రాకెట్ ఉందా లేదా? ఎస్, ఏ, అవునా? ఏ. దీని రాస్తాం బి బై సి. హారానికి హారం ఉంటే ఏమవుతుంది? లవం అవుతుందా కదా? ఎస్, అంటే దీన్ని ఏం రాస్తాం? ఏసీ బై బి అని రాస్తాం. ఏం రాస్తాం? ఏసీ బై బి అని రాస్తాం, అవునా? నైన్. ఇప్పుడు బ్రాకెట్ చూద్దాం. ఫస్ట్ డివిజన్ మెయిన్ డివిజనా, సెకండ్ మెయిన్ డివిజనా? సెకండ్ది మెయిన్ డివిజన్. బ్రాకెట్ బయట ఎవరున్నారు? సెకండ్ ఉన్నారు, ఇక్కడ ఫస్ట్ ఉన్నారు. కాబట్టి ఇప్పుడు దీని ఏం రాయొచ్చు అమ్మా? ఏ బై బి బై సి, అవునా కదా? ఎస్. చూడండి అమ్మా, మెయిన్ డివిజన్కి ఏం వాడాలి? ఇది. సబ్ డివిజన్కి ఇది. చూడండి అమ్మా, దీని ఏమంటాము? మెయిన్ డివిజన్ అంటే ఏ డివైడెడ్ బై బి బై సి. హారానికి హారం ఉంటే ఏమవుతుంది? లవం అవుతుంది. ఏమవుతుంది? లవం అవుతుంది. ఓకే, ఇది డివిజన్ కదా, మెయిన్ డివిజన్ కదా. ఇదంతా కూడా ఏమవుతుంది? ఇదంతా కూడా ఏమవుతుంది? లవం అవుతుంది. ఇదంతా కూడా ఏమవుతుంది? హారం. ఇప్పుడు లవానికి హారం ఉంటే ఏమవుతుందమ్మా? హారం. లవానికి హారం ఉంటే ఏమవుతుంది? హారం అవుతుంది. ఓకే, ఇందాక నేను ఒక క్వశ్చన్ అడిగినా, గుర్తుందా? 24 డివైడెడ్ బై 8, అవునా? 3 + 1 అని రాసినా లేదా? ఎస్, రాసినా లేదా? ఎస్. ఇప్పుడు బ్రాకెట్ ఉందా? బ్రాకెట్ ఎక్కడుంది? డివిజన్ సింబల్ పక్కన ఉందా? ఏడుంది? తర్వాత ఉందా లేదా? ఎస్, జాగ్రత్త అబ్జర్వ్ చేయండి, అందుకే మిస్టేక్ వస్తుంది అందరికీ. నేను ఏం చెప్పినా, ఒకే పదం కావాలంటే బ్రాకెట్ ఎక్కడ ఉండాలి? ఇక్కడ ఉంటే మ్యాటర్. మరి అక్కడ ఉందా? లేదు కదా. ఎక్కడ ఉంది? ఒక సంఖ్య తర్వాత ఉంది. మరి ఇక్కడ దాని అర్థం ఏంటిదమ్మా? 24 డివైడ్ బై అంటే ఒకే లవం ఒకే హారం ఇంటూ 3 + 1, అవునా? అంటే ఏమవుతుందమ్మా? 3 × 4 ఎంత? 12. ఎంత? 12 అని పెడతాం. అర్థమైందా? ఇది లాజిక్. బ్రాకెట్ కూడా ఎక్కడ ఉండాలి? మళ్ళీ పక్కనే ఉండాలి, అవునా? గెట్టు దాటి ఉందనుకో అది బ్రాకెట్ కాదు. అర్థమైందా? అది వేరేటువంటి బ్రాకెట్. మన గెట్టు లోపు ఉంటే అప్పుడు ముచ్చట, అవునా? సో ఇది బేసిక్గా ఇంపార్టెంట్ పాయింట్. అందరు చేసే మిస్టేక్ ఇదే. వెరీ బిగినింగ్ బేసిక్స్ నేర్చుకోకపోవడం వల్లనే ఎగ్జామ్లో చాలా మార్కులు పోతాయి మనకు. మేజర్గా ఇదే పాయింట్. అర్థమైందా? ఈ డివిజన్స్ మీద కంపల్సరీ ఉండాలి. ఇంకోటి, డివిజన్ బయట ఉన్న అంటే బ్రాకెట్ బయట ఉన్న డివిజన్ ఏమంటాము? మెయిన్ డివిజన్ అంటాం. అది రాసుకోండి అమ్మా.